హలో! హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజైతే గార్డెన్ టూర్ చేసేద్దాం. ఎందుకు ఈరోజు చేస్తున్నానంటే, నేను యూఎస్ఏ వెళ్తున్నాను కదా! దానికి ముందే మా గార్డెన్ అన్ని చూపిద్దామని వీడియో చేస్తున్నాను. ఫస్ట్ అయితే మునగ చెట్టు. ఈ మునగ చెట్టులో అయితే పూలు చాలా ఉన్నాయి. బకెట్‌లో వేసుకున్నాం యాక్చువల్లీ ఈ మునగ చెట్టు. అండ్ చిన్నగా కాయ కూడా వస్తుంది. ఒక 2, 3 వచ్చాయి. యాక్చువల్‌గా కట్ చేస్తూ ఉంటే అప్పుడప్పుడు ఇలా చిన్నగానే వస్తాయి. బావుంటుంది. అండ్ కొన్ని చెట్లయితే ఎండిపోయింది. కుకుంబర్ చెట్టయితే అది తీసేయాలి. అందుకే ఎండిపోయింది. నేను ఇంతకుముందు చాలా వీడియోస్‌లో కూడా చెప్పాను. ఆ పెద్దది కంటైనర్ మేము డిజైన్ చేపించుకున్నాము. మెయిన్‌లీ టెర్రస్ గార్డెన్ కోసమే. అది లైట్ వెయిట్‌గా ఉంటుంది. అండ్ గార్డెన్ కింద కూడా టచ్ అవ్వదది ఫ్లోర్‌కి. ఒక స్టోన్స్ పెట్టి హైట్‌కి ఫిక్స్ చేశామది. ఇక్కడ చూసారా పసుపు చెట్టు చాలా వచ్చింది. అవి కూడా ఒక 2 పాట్స్‌లో వేసాం మేము. అండ్ తమలపాకు చెట్టు ఇదైతే ఊరు నుంచి తెచ్చుకున్నాము. లాస్ట్ ఒక 2 టైమ్స్ ఏమో వేసాము, ఎండిపోయింది. అండ్ ఇది షుగర్ కేను. ఇదైతే ఒక్కటే నాకు కనిపిస్తుంది. మిగతావన్నీ కవర్ అయిపోయాయి. అవి వస్తాయో లేదో తెలీదు. ఎందుకంటే స్పేస్ లేదు కదా! ఈ ఇయర్ సంక్రాంతి రోజు వేసాం మేము. నెక్స్ట్ ఇయర్ సంక్రాంతికొస్తుంది. అండ్ ఇవైతే టమాటోస్. టమాటో చెట్లయితే ఈసారి మా టెర్రస్ గార్డెన్‌లో చాలా బానే వచ్చాయి. అండ్ జామ చెట్టు. ఇవైతే నేను వీడియో పోస్ట్ చేసినప్పుడు చాలా నెగెటివ్ కామెంట్స్ వచ్చాయి. ఈ కాయలు చూడండి. ఇలా చాలా బాగా వచ్చినప్పుడు ఎవరో ఒకరు మనకి లేకుండానే కట్ చేసేసుకున్నారంటే చాలా కోపమొస్తుంది. అది కూడా మేము మా కోసమని టెర్రస్‌లో వేసుకున్నాము. బయట కట్ చేసుకొనెళ్తే పర్లేదు అనొచ్చు. కానీ టెర్రస్‌లోకొచ్చి కట్ చేసుకొని వెళ్తే కోపమొస్తుంది కదా! అండ్ టమాటో చెట్టు. చాలా కాయలొచ్చాయి. అండ్ ఈసారి ఏదో తెలీదు చిన్న చిన్నగా ఉన్నాయి కాయలు. అండ్ కొన్నైతే ఎండిపోయి రాలిపోతున్నాయి. ఇప్పుడు ప్రైస్ ఎక్కువుంది కదా! మాకైతే సరిపోతుంది ఇవి ఇంటికి. అండ్ చాలా బాగొచ్చాయి టమాటోస్ అయితే. చాలా కూడా దొరికాయి మాకు. ఒక 3-4 వెరైటీస్ ఏమో ఉంది మా టెర్రస్ గార్డెన్‌లో. చెర్రీ టమాటోస్, పెద్దది కూడా అంతే. సీడ్స్ ఇంట్లోనే చేసుకోవచ్చు. ఇంట్లో ఉంటాయి కదా టమాటోస్. అవే సీడ్స్ వేసుకుంటే బాగొస్తుంది. అండ్ మేము ఆర్గానిక్ గానే పెంచాము. ఏ కెమికల్స్ ఏం వేయలేదు. వెజిటబుల్ కాంపోస్ట్ వేసాం మేము. ఇది లెమన్ చెట్టు, నిమ్మకాయ చెట్టు. నర్సరీ నుంచి తెచ్చుకున్నాం యాక్చువల్లీ. వాళ్ళేం చెప్పారంటే, "మేము వేసి 3 ఇయర్స్ అయింది. మీకు కాయలు స్టార్ట్ అవుతుంది" అని చెప్పారు. కానీ ఇప్పటి వరకు పూలైతే ఒక్కసారొచ్చాయి. ఆ పూలు కూడా రాలిపోయాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు పూలైతే రాలేదు. అండ్ చామంతి చెట్టు ఇవి. ఆ చెట్టుకి పూలు ఎందుకు అలానే వదిలేసాము అంటే, కట్ చేయడం అసలు ఇష్టం కాలేదు నాకు. అందుకే అలానే వదిలేసాము. అండ్ మల్లెపూల చెట్టు. ఆ చెట్లో టమాటో చెట్టే ఎక్కువున్నాయి. ఇవైతే యాస్టర్ ఫ్లవర్స్ ఆ రోజు వేసాం కదా బ్రాంచెస్. అవైతే ఇంకా చిగురులు రాలేదు. ఇంకా పూలు పెటల్స్ కూడా మేము కట్ చేసుకున్నాము. సీడ్స్ లాగా వేసుకుందామని. అవి కూడా వేయాలి. టైం కుదరట్లేదసలు. ప్యాకింగ్ కూడా ఉంది కదా! సో, అర్జెంట్‌గానే నేను గార్డెన్ టూర్ కూడా చేశాను. ఒకరు కామెంట్ చేశారు గార్డెన్ టూర్ చేయమని. మందార చెట్టు. ఇది పూలైతే రోజ్ లాగా వస్తుంది. చాలా బావుంటుంది. ఇష్టంగా నైబర్ ఇంట్లో అడిగి తీసుకొచ్చి వేసుకున్నాము. మొగ్గలైతే వస్తాయి. కానీ పూలొచ్చినప్పుడు రాలిపోతున్నాయి. అండ్ ఇదైతే మల్లె చెట్టు. ఆహ్, నర్సరీ నుంచి తెచ్చుకున్నాం మేము ఇది యాక్చువల్‌గా. అండ్ చిగుళ్ళు కూడా వచ్చాయి. లేట్‌గా వస్తుంది మల్లె చెట్టు, మల్లెపూల చెట్టయితే. ఇంకా కరివేపాకు చెట్టు. ఇవైతే మేము ఇంటికి ఎంత కావాలో అంత కట్ చేసుకుంటూనే ఉంటాము. చిగుర్లొస్తూనే ఉంటాయి. తమలపాకు చెట్టు ఇక్కడ కూడా వేసాము. ఇంతకుముందు చూపించాను కదా! అది వేరే వెరైటీ. ఇది వేరే వెరైటీ. అండ్ ఆ నిమ్మకాయ చెట్టు చూసారు కదా! అదైతే మేము సీడ్స్ వేసాం. మా అమ్మ వేశారు సీడ్స్. చాలా రోజుల నుంచి ఉంది. అండ్ కట్ చేస్తూ ఉంటాము. చిగుర్లొస్తూ ఉంటాయి. అదైతే పెద్దదిగా అయింది. కాయలు కూడా రాలేదు. అసలు పూలు కూడా రాలేదు. ఇంకా చాలా ఇయర్స్ అవుతుందేమో. అండ్ కుకుంబర్ చెట్టయితే ఎండిపోయింది. ఒక 2 టైమ్స్ హార్వెస్ట్ చేసుకున్నాం మేము. చాలా వరకు దొరికింది మాకు కుకుంబర్స్ అయితే. టేస్ట్ కూడా అంతే. చాలా బావుంది.
సీడ్స్ అయితే మేము మా ఊరు నుంచి తెచ్చుకున్నాము. కుకుంబర్ సీడ్స్ ఊరు నుంచి తెచ్చి వేసాము. అండ్ ఇది అయిపోతుంది కదా! ఇంకో చోటు కూడా వేసాం మేము. చెర్రీ టమాటోస్. ఈ చెర్రీ టమాటోస్ అయితే మా అమ్మ చెట్టు చాలా బాగా చూసుకుంటున్నారు. ఎన్ని కాయలొచ్చాయో అసలు స్వీట్‌గా ఉంటుంది. టేస్ట్ చాలా బావుంటుంది. అండ్ హార్వెస్ట్ కూడా చేసుకున్నాం మేము. అది షార్ట్స్‌లో పెట్టాను చూడండి. ఇక్కడ కూడా వేసాం చూడండి కుకుంబర్ సీడ్స్. ఇవైతే బీన్స్. చాలా వరకు సీడ్స్ మేము ఊరు నుంచే తెచ్చుకున్నాము. అండ్ ఊరు నుంచి తెచ్చుకొని వేస్తాం కదా! ఇప్పుడొచ్చుంటాయి కదా! ఒక్క కాయ అయితే మేము సీడ్స్ కోసం అలానే వదిలేస్తాము. అండ్ సీడ్స్ చేసుకుంటాం మేమిక్కడే. అండ్ అన్నీ కూడా ఆర్గానిక్‌గానే పెంచుకున్నాము. ఏ కెమికల్స్ ఏమి వాడలేదు. ఈ పురుగులు ఇవేవైనా వచ్చినా కూడా వాటర్ స్ప్రే చేస్తే లేదంటే డ్రై చిల్లీస్ ఉంటుంది కదా! అవి బాగా బాయిల్ చేసుకొని స్ప్రే చేస్తే పురుగులు, ఈ మిలీ బగ్స్ ఇవన్నీ కూడా వెళ్ళిపోతుంది. ఇదైతే వంకాయ చెట్టు. వంకాయ చెట్టు నేను ఫస్ట్ వేసేటప్పుడు అలా వేస్తే చిన్న చెట్టు తీసుకొచ్చాం మేము ఊరు నుంచి. అలా వేస్తే రావు అని కామెంట్స్ కూడా వచ్చింది. కానీ చూడండి ఎంత పెద్దదిగా ఎంత బాగొచ్చిందో. ఏ చెట్టైనా సరే మనము ఎలా వేస్తాము అనే దాని పైన ఉంటుంది. చాలా బాగా చూసుకుంటూ కాంపోస్టు, వాటరు ఇవన్నీ వేసుకుంటూ వస్తే చాలా బాగొస్తుంది. కొన్ని పూలు చెట్టయితే ఉంచుకున్నాము. కనకాంబరాలు ఇవి కూడా అంతే. ఒక 2, 3 చెట్లున్నాయి కనకాంబరాలు. ఊరు నుంచే తెచ్చుకున్నాం మేము. ఇదండి మా టెర్రస్. నాకైతే ఎప్పుడు బాధగా అనిపించినా కూడా ఇక్కడికొచ్చేస్తాను. చాలా పీస్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ కుకుంబర్ కూడా తిన్నాం.